ఓం వెంకట జాగంటి గురువు గారికి నమస్కారాలు. నా యొక్క పేరు రాజు. నేను ప్రస్తుతానికి హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నాకు ఒక చిన్న సమస్య ఉంది. నేను ఎలాంటి పని చేద్దామన్నా ముందుకు వెళ్తలేదన్నప్పుడు నా యొక్క జాతి చక్రాన్ని చూపించిన వారికి వారు అన్నారు కదా, పితృశాపాలు ఉన్నాయి, నీకు జన్మజాతకం లోపల పితృశాపాలు ఉన్నాయని తెలియజేశారు. పితృశాపాలు నిజంగా ఉన్నాయంటారా? ఉంటే వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలి? వీటికి వేదంలో ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? ఇలాంటి యజ్ఞాన్ని చేసుకోవడం వల్ల ఇలాంటి వారి నుండి బయటపడతాము, తెలియగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రాజు గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ పెట్టారు. వారు ఇదివరకు ఒక మెసేజ్ పెట్టారు, అది మొదటి ప్రశ్న. తర్వాత నిన్న ఇంకొక మెసేజ్ పెట్టారు, రెండో ప్రశ్న. ఈ రెండిటికి మనం సమాధానం చెప్పుకుందాం. మొదటి ప్రశ్న ఆయన అడిగింది ఏంటంటే, మిత్రశాపాలు ఉంటాయా? సో అది అనవసరమైన అనుమానం అన్నమాట. అది ఉన్నాయేమో, అందుకే మనం ఏ పని చేసినా అడ్డుపడుతోందేమో అని అనుమానాలు వస్తాయి. రాజుగారు అట్లాంటి అనుమానాలు మీరు పడకండి. ఫస్ట్ మనకు అడ్డం వస్తోంది అంటే కారణాలు మనమే వెతుక్కోవాలి. ఎట్టి పరిస్థితిలో మనమే వెతుక్కొని మనమే సాధించాలి. అది మీరు ఒక్కలే కాదు రాజుగారు, అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పనులు అడ్డుపడుతూ ఉంటాయి. అయితే ఇందులో చాలామందికి మీరు మీ ఫ్రెండ్స్లోను, మీ స్నేహితుల్లోనూ, మీ బంధువుల్లోనూ చూస్తుంటారు, వాళ్ళు ఈజీగా గట్టెక్కేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. దానికి ఒక కారణం ఉంది రాజుగారు. అదేంటంటే, నంబర్ 1, మీరు ఏదన్నా సాధించదలుచుకున్నప్పుడు దాని ప్లాన్ అంతా మీ మైండ్లో వేసుకోవాలి, బయట ఎవరికి చెప్పకూడదు. ఇలా చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుందేమో, వీళ్ళకి తెలుస్తుందేమో, జాగ్రత్త పడాలి. మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు చేసేదాకా చెప్పకూడదు, చేసిన తర్వాతనే చెప్పాలి. చేసేదాకా చెప్పకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు విఘ్నాలు రావు. ఈ విఘ్న గణపతి యొక్క లక్షణం ఇదనమాట. మంచి పనులు చేయదలుచుకున్న వాళ్ళు పని చేసేసేదాకా చెప్పకూడదు. పని చేసిన తర్వాత ఓకే ఇది అయిపోయింది అన్నప్పుడు చెప్పాలి. సో అప్పటిదాకా మీ మనసులో ఉంచుకోవాలి, జాగ్రత్త పడాలి, ఎలా బయటపడకుండా ఉండాలి ఇది అని. దానికి చాలా ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే, నంబర్ ఆఫ్ పీపుల్తో మీరు అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. స్నేహితులతోనూ, తర్వాత బంధుమిత్రులతోనూ, అందరితో కూడా మెల్లగా మాటలు తగ్గించాలి. ఎంత వీలైతే అంత కామ్గా, ఒక తాబేలు తన లోపలికి అంగాలన్నింటినీ లాక్కున్నట్టు మీరు లాక్కోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ నుంచి సమాచారం వాళ్ళకి తక్కువగా వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా చక్కగా మాట్లాడండి, ఏమీ తెలియనట్టు మాట్లాడాలి. వాళ్ళని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టాలి. వాళ్ళు మీ మంచి కోరుతున్నట్టు కనిపిస్తారు, కానీ లోపల మనసులో ఇంకోటి ఉంటుంది. ఇది సామాన్యంగా జరిగేది అనమాట. మీరేమో అమాయకులు రాజుగారు, ఇది తథ్యం, ఇందులో మీకు డౌట్ లేదు. మీరు అమాయకత్వంతో మీరు నమ్ముతారు అందరిని. నమ్మద్దని నేను చెప్పను, నమ్మాలి, నమ్మినట్టుగానే చూపించాలి, కానీ మనసులో మటుకు మీకు ఆ భయం ఉండాలి. మీరు మీ సీక్రెట్లను బయట వాళ్ళకి చెప్పకూడదు, ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు. చెబితే దుమ్ము దుమారమే. అందుకని మీరు చెప్పద్దు. ఎందుకు ఇలా అంటున్నట్టు, వేదం అలా చెప్తుంది కాబట్టి. వేదం చెప్పండి, నేను చెప్పను. కాబట్టి వేదం ఏం చెప్పింది అన్నది మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు శాపాలు ఎందుకు వస్తాయి అంటే, శాపాలు అంటే ఏంటంటే వాళ్ళు మీ పనికి అడ్డం పడటం అన్నమాట. మీరు ఏదైనా చేయదలుచుకుంటారు, వాళ్ళు చక్కగా మీతో సహకరిస్తున్నట్టుగానే ఉంటారు, కానీ సహకరించరు. అది మీరు వాళ్ళని అన్నారనుకోండి, నన్ను ఇంత మాట అంటావా, నీకు నేను సహాయం చేస్తున్నా కదా అంటారు. కాబట్టి ఎవరిని అనడానికి వీల్లేదు. మనకి చేతనైందే మనం చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బంగ్లా, ఒక బిల్డింగ్ పైకి నిటారుగా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, గోడ పట్టుకొని పాకాలి మీరు. అది మీరు అనుకున్నారు. వెంటనే మీ స్నేహితులను పిలుస్తారు. అరే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచోంటారా, నేను పైకి వెళ్ళిపోతాను అనుకోండి. ఎవడెందుకు నుంచుంటాడు? నుంచోడు కదండి. మీరు మీరు పాకదలుచుకున్నంత మాత్రం వాళ్ళందరూ పాకుతారా? లేదు కదా. కాబట్టి మీ కార్యాన్ని మీరు సాధించుకోవాలి. ఒక మాట మిత్రుల సహాయం కావాలి కదండి, బంధువుల సహాయం కావాలి కదండి. ఎస్ కావాలి. కానీ ఆ కావాల్సింది వాళ్ళకి చేతనవుతుందో లేదో తెలుసుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీకు వెహికల్ స్కూటర్ పాడైందో, మోటార్ సైకిల్ పాడైందో, మీ స్నేహితుడిని ఒకసారి పిలిచి నన్ను డ్రాప్ చేస్తావు అక్కడి దాకా అంటే డ్రాప్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ వాడికి చేతనవుతుంది. ఈ విషయాలు మీరు అన్నిటిని ఆలోచించుకోవాలి. నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఇది ఫెయిల్ అయితే నేనేం చేయాలి, అదైతే ఏం చేయాలి, ఇదైతే ఏం చేయాలి, మైండ్లో ఆలోచించుకొని పెట్టుకోవాలి. అదేం పెద్ద కష్టం కాదు అది. మీరు మీ గురించి ఆలోచించుకోండి రాజుగారు, కేవలం మీ గురించి ఆలోచించుకోండి, స్వార్థంగా మారండి. అప్పుడు మీ స్నేహితులు కూడా మీ నుంచి దూరం అవుతారు. దాంతో శాపాలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. నో ప్రాబ్లం. ఎవరితో గొడవ పెట్టుకోక్కర్లేదు. మీరు మీ గురించి ఆలోచించండి. మీ స్నేహితుడు వచ్చాడు, పదరా పోయి ఛాయ్ తాగుద్దాం రా అంటాడు. ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు లాభం ఏంటి, నేను అక్కడికి వెళ్తాను, నాకు లాభం ఏంటి, నా జోబులోంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కదా, నాకు ఛాయ్ తాగాలని ఉండిందా, ఫస్ట్ ఇవి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని లేదురా నేను రాను, లేదా నువ్వు డబ్బులు పెట్టుకుంటావు అంటే నేను వస్తాను. సింపుల్ స్టోరీ. రెండో రోజు నుంచి మాయమైపోతాడు. ఇది రాజుగారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకున్న దురలవాట్లు ఏమైనా ఉంటే, ఒకవేళ ఉంటే, నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా, ఉంటే లైక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఉంటే ఆపేయండి, బంద్, సర్వం బంద్. రోజుకు 2 పూటలే తినండి, 3వ పూట తినకండి. 2 పూటలు మస్తుగా తినండి, ఏం తిన్నా కానీ 2 పూటలే తినండి. నిద్ర రాత్రి 9 తర్వాత పక్క మీదకి వచ్చేసేయి. నో టీవీ, బంద్. ఇది బంద్ చేసేయాలి మీరు. సెల్ ఫోన్ బంద్. అరే ఎవడో మెసేజ్ పెడతారు, ఎవడు పెడితే మనకేంటి, మీరు ఇలా ఆలోచించుకోవాలి. మెసేజ్ వస్తే నాకేమన్నా 100 రూపాయలు వస్తాయా, నాకేమైనా ఫైనాన్షియల్ గెయిన్ ఉందా, నా ఆరోగ్యం అయినా బాగుపడుతుందా, ఇలాంటివి ఆలోచించండి రాజుగారు. నాకేమిటి, ఇదే మనిషిని బాగా సాధించేటట్టు చేస్తుంది. ఎలాన్ మస్క్ చూడండి, నంబర్ 1 దుర్మార్గుడు. అంటే ఏ విషయంలో, డబ్బు సంపాదించడంలో. నాకేంటి అంటాడు, నాకు లేని నేను లేను అక్కడ, బట్ నాకు కావాల్సింది నాకు కావాలి. సో అందరికీ పెద్ద పెద్ద జీతాలు ఇస్తాడు, తను సంపాదించుకుంటాడు. మీరు కూడా అంతే. మీరేం చేయాలంటే, మీరు ఫస్ట్ సంపాదించండి, సంపాదన మార్గాలు వెతకండి. స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో టైంపాస్ కాకుండా మీరు ఏం చేస్తే ఎక్స్ట్రా పని చేస్తే డబ్బులు వస్తాయి చూసుకోండి, ఆ ఎక్స్ట్రా పని చేసుకోండి. అది చిన్న పని అయినా, సైకిల్ పంచర్ కొట్టేదైనా సరే చేసుకోండి. డబ్బులు ఎక్స్ట్రా కావాలి నాకు. ఆలోచించండి రాజుగారు, ఆలోచించి మీ స్కిల్స్ ఏమిటో తెలుసుకోండి, దాని గురించి ఆలోచించి చేయండి, తప్పకుండా అవుతుంది. స్కిల్ని పెంచుకోండి, స్కిల్ని ఇంకా పెంచండి, దానికి ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రాక్టీస్ అయితే ఆ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే రాదు రాజుగారు. మనం స్కిల్స్ పెంచుకొని మనం ఎదగాలి. అప్పుడు ఈ శాపాలు గీపాలు అన్నీ ఎడబోతాయి. ఎడిపోతాయో కూడా తెలియదు. ఇదేంటంటే వీక్గా ఉన్నవాడికి ఇవన్నీ బాధలు, స్ట్రాంగ్గా ఉన్నవాడికి బాధలు లేవు. గుర్తుపెట్టుకోండి రాజుగారు, కష్టాలు వస్తాయి, కష్టాలు రావటం అనేది సహజము, అతి సహజము. కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. మీకు ఎక్కువ వచ్చాయని మీరు ఫీల్ అవుతున్నారు. మనం పంపించేద్దాం. ఇప్పుడు ఒక మంత్రం చూడండి. ఈ మంత్రము ఋగ్వేదము 1:1-9, మొదటి మండలము, మొదటి సూక్తము, 9వ మంత్రం. దేవత అగ్ని, ఋషి మధుచ్ఛంద. అయితే ఈ మంత్రంలో ఏముందో అర్థం చూద్దాం. ఓం సనః పితేవ సూనవే అగ్నే సూపాయనో భావ సచస్వాన్నః స్వస్తయే. ఈ మంత్రం చాలా చిన్న మంత్రము, మీరు ఇలానే చదవాలని లేదు, ఎందుకంటే ఇది ధ్యానం చేయాలి, మనసులో మనం ధ్యానం చేసుకోవాల్సింది. సో దాన్ని మనసులో పెట్టుకొని మనసులోనే మాటి మాటికి మంత్రాన్ని ఉచ్చరిస్తూ అర్థంతో సహా
సనహ సహ నహ అంటే అతడు ఎవరంటే అగ్ని, ఈ దేవత మంత్రం అగ్ని. నహ మా యొక్క, పితా ఇవ తండ్రిలాగా, సూనవే అంటే పుత్రుని కొరకు, అగ్నే ఓ అగ్ని ఆయన్ని సంబోధిస్తున్నాం. సుపాయన అంటే ఉపాయన మంచి మంచి ఉపాయాలతో, మంచి మంచి ఆ, ఆ, పద్ధతులతో ఏవైతే మాకు ఈజీగా సులభంగా అవుతాయో అవి. భవ అగుము, సులభుడు అగుము. సచస్వ మా ప్రార్థన, నహ మా యొక్క, స్వస్థయే స్వస్తి కొరకు. ఈ ప్రార్థన చాలా సింపుల్గా అనమాట. పరమాత్మను కోరుతున్నావు, తండ్రి లాంటి వాడివి, ఇంకా మీకు పితృశాపాలు ఎక్కడుంటాయి చెప్పండి. పరమాత్ముని కోరుకుంటున్నప్పుడు ఆయనే పితకి పిత, అందరికీ పిత ఆయన. కాబట్టి ఆయన్నే తలుచుకొని బాబు నాయన అని కోరుకుంటున్నాం. ఏమని? నువ్వు మా యొక్క తండ్రి లాంటి వాడివి. సూనవే పుత్రుని కొరకు, అగ్నే ఓ అగ్ని, చూపాయన సులభుడు అగుము, సులభమైన ఉపాయములతో మాకు అగుము. భవ అంటే అగుము. సచస్వ మా ప్రార్థన, మా యొక్క స్వస్తి కొరకు అని చెప్తున్నాం. మా యొక్క అని చెప్పుకుంటాం, నా యొక్క కూడా కాదు, మా యొక్క. మా అందరికీ ఎవరెవరికైతే ఈ ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరికైతే ఈ శాపాలు ఉన్నాయో వాళ్ళందరికీ అని అర్థం అనమాట. ఇది మనకి ఈ మంత్రాన్ని మీరు చక్కగా రాసుకోండి. ఇక్కడ అంతా క్లియర్గా ఉంది. మీరు దీనిలో స్వరంతో పాడలేకపోయినా మనస్సులో మీరు జపించడానికి పనికొస్తుంది. కాబట్టి మీరు ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఓం సనః పితేవ సూనవే అగ్నే సూపాయనో భవ సచస్వాన్నః స్వస్తయే. ఇలా మీరు ఒకటే స్వరంతో చెప్పుకోవచ్చు. మనసులో అలా జపించవచ్చు. మీరు చక్కగా జపించి తర్వాత స్వరంతో జపించడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతానికైతే ఇదనమాట. ఇలా చేస్తే పితృశాపాలు గాలికి, ఇంకా ఏ శాపాలు మిమ్మల్ని ఎక్కడా ఏమీ చేయవన్నమాట. యు ఆర్ బిందాస్ ఉండొచ్చు. కానీ ఎన్నిసార్లు జపిస్తారు రోజుకి? ఉదయమే సంధ్యా సమయంలో జపించాలి ఇది, సాయంకాలం సంధ్యా సమయంలో జపించాలి ఇది. చక్కగా స్నాన పానాదులు అంటే అన్నీ అయిపోయి కూర్చొని, నిష్ఠగా కూర్చొని, మంచి ఉతికిన బట్టలు, ఆరేసిన బట్టలు వేసుకొని కూర్చోవాలి. ఒక చాప మీద కానీ ఒక దాని మీద కూర్చొని నిశ్చలంగా ఏకాగ్రతతో, ఇప్పుడు నేను ఈయన్ని అడగబోతున్నాను, ఆయన నాకు ఇవ్వబోతున్నాను అనే దృష్టితో అడగాలి. ఎలా ఉండాలంటే, మీరు బ్యాంక్లో లోన్ కోసం వెళ్ళారు, లోన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇస్తున్నప్పుడు ఆయన అడిగే ప్రశ్నలకి సావధానంగా సమాధానం చెప్తారు. ఇక ప్రపంచంలో మీకు ఏం కనిపించదు. వాళ్ళు మీకు 10 కోట్ల రూపాయల రుణం ఇవ్వబోతున్నారు, అది మళ్ళీ వాళ్ళు తీసుకోరు. కాబట్టి కరెక్ట్గా సమాధానం చెప్పేవాడికే ఇస్తాడనుకున్న వాడికి ఎలా మీరు అటెన్షన్ పే చేస్తారో అలా పరమాత్మని మనసులో పెట్టుకొని హే పరమాత్మ అనుకుంటూ ఈ మంత్రం చదవండి. చదివితే పితృశాపాలు, ఆ శాపాలు, ఈ శాపాలు గెట్ అవుట్. మీకు ఇంకా అసలు బేఫికర్ ఉండొచ్చు. ఓకేనా? అదండి రాజుగారు, కంగారు పడకండి ఎక్కడ. అలానే ఇప్పుడు మనము మిత్రుల కోసం కూడా ఏం చేయాలి? మిత్రుల కోసం కూడా ఒక మంత్రం చదవాలండోయ్. ఆ మంత్రం చదివితే కనుక బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తాయి. ఈ మంత్రము అథర్వ వేద మంత్రము 19:15:6. ఓం అభయం మిత్రాదభయమమిత్రాదభయం జ్ఞాతాదభయం పరోక్షాత్ అభయం నక్తమభయం దివానః సర్వా ఆశా మమ మిత్రం భవంతు. ఈ మంత్రం అర్థం సింపుల్. మిత్రుడి నుంచి ఫస్ట్ భయం కలగకుండుగాక, తర్వాత అమిత్రుల దగ్గర నుంచి, శత్రువుల దగ్గర నుంచి, తర్వాత జ్ఞాత అంటే ఎవరైతే తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి, పరోక్షాత్ పరోక్షంగా ఉన్న వాళ్ళు ఎవరైతే నాకు తెలియదో వాళ్ళ నుంచి, అభయం నక్తం రాత్రి, దివాన పగలు, సర్వాశామం మిత్రం భవంతు అన్ని దిశలు నాకు మిత్రులు కుదురుగాక అని మనము కోరుకుంటున్నాం అన్నమాట. చూసారు కండి మంత్రాన్ని. ఆ మంత్రాన్ని రాసుకోండి, ఎలా చదవాలో తెలుసుకోండి, దాన్ని ధ్యానం చేయండి. దాంతో రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మౌనంగా ఉంటూ మనసులో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దాని అర్థం ఏంటి? అభయం మిత్రుల నుంచి అభయం ఉండుగాక అంటే మిత్రులు భయంకరులు అని గుర్తుపెట్టుకోమని అంతా చెప్తోంది. అంటే మీరు మిత్రులు అందరూ భయంకరం అని కాదు ఉద్దేశం. మిత్రులు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు అని చెప్తాను. మంచిగానే ఉంటారు, సడన్గా మారిపోతుంటారు.
మీకు బాగా ధనం వచ్చిందనుకోండి, ఎక్కువ మంది మిత్రులు వస్తారు. మీకు ధనం పోయిందనుకోండి, ఉన్న మిత్రులు పోతుంటారు. సో ఇది అది మీకు అర్థం కాదు. మీరు మిత్రులు నన్ను ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారని బాధపడుతూ ఉంటారు. సో అందుకని మిత్రుల నుంచి అభయం. సో మిత్రులకు దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ రహస్యాల్ని మిత్రులకు చెప్పేసుకోకు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. అభయం మిత్రాద్, అభయం అమిత్రాద్. నెక్స్ట్ చెప్పింది అభయం అమిత్రాద్, శత్రువుల నుంచి. సో మొట్టమొదట మనకి మిత్రుల దగ్గర నుంచే ప్రాబ్లం. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అక్కడ. ఆ తర్వాతన అమిత్రులు, శత్రువుల నుంచి. అభయం మిత్రాద్, అభయం అమిత్రాద్, అభయం జ్ఞాతాద్, అభయం పరోక్షాత్. జ్ఞాతాద్ అని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, పరోక్షాత్ తెలియని వాళ్ళ నుంచి కూడా వస్తుంది మనకి భయం. సో ఈ నాలుగురు నుంచి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అభయం నక్తం, అభయం దివానః, సర్వా ఆశా మమ మిత్రం భవంతు. ఇలా చెప్పుకుంటూ రాత్రి పగళ్ళు గురించి వాటి నుంచి కూడా మాకు అభయం ఇవ్వు అని చెప్తున్నాం, కోరుకుంటూ సర్వము ప్రతిదీ నాకు మిత్రులవుగాక అని కూడా కోరుకుంటుంది. సో మన మిత్రుల నుంచి అభయం కోరుకున్నాం కదా, అంటే ఫస్ట్ కోరేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, మనం మిత్రుల దగ్గర నుంచే ఫస్ట్ భయపడాల్సింది, తర్వాతనే శత్రువుల నుంచి. ఇలా భయపడమన్నాను కదా అని ఊరికి ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ ఉండండి, కానీ హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటూ వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళ మాటలు చెప్పే వినండి, ఆలోచన చెయ్యండి, తొందరపడకండి. ప్రతి దానికి నాకు లాభం ఏంటి అని ఆలోచించండి. ఆ విషయం వాడికి చెప్పక్కర్లేదు. నాకేం 10 రూపాయలు రావు కదరా నీతో వస్తే అని అనకండి. అనకుండా చెప్పుకోండి ఏంటో మీ బాధ. సో ఇది సామాన్య మానవుడు చేయవలసిన లక్షణం. సో తర్వాత శత్రువుల్ని, తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. సో శత్రువుల నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా భయం. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. ఆ తర్వాత పరోక్షాత్ అంటే ఏంటి, తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనకు భయం ఎట్లా వస్తుంది? వస్తుందండి. ఎందుకంటే ఒక మాట, మీరు ఒక చోటుకి వెళ్తారు, లేటెస్ట్ సినిమా థియేటర్కి వెళ్తారు, మీ స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు కొంతమంది బయట. అంటే వాళ్ళు మీకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చూసి మిమ్మల్ని చూసి ఈర్ష్యపడతారు. అబ్బా ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు మనిషి, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఇలా ఈర్ష్యపడతారు. పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఇలా గీసేసి వెళ్ళిపోతారు. అరే సారీ సార్ తగిలింది అంటారు. ఇది మీ కార్లకు చేస్తుంటారు, మీ మోటార్ సైకిల్కి చేస్తుంటారు. దరిద్రులు ఉంటారు అన్నమాట, నంబర్ 1 దరిద్రులు. సో అలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడున్న పరిశీలనాత్మకంగా చుట్టూ పరిశీలించండి, జాగ్రత్త పరిశీలిస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండాలి, స్నేహితులతో చుట్టూ చూసుకుంటూ ఉండాలి అన్నమాట. చూస్తున్నట్టు కూడా ఎవరికి తెలవకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. అది కదా కాషియస్గా ఉండటం అంటే. అలా మైండ్ని యాక్టివేట్ చేసుకోండి. మైండ్ అన్నది అద్భుతమైన విషయం అండి. దాన్ని యాక్టివేట్ చేసి చెయ్యి పని అంటే అది ట్రైనింగ్ తీసుకుంటుంది. మీరు అనకుండానే దానికి జాగ్రత్త పడిపోతూ ఉంటుందన్నమాట. మీకు తెలిసిపోతూ ఉంటుంది, ఎవడో పక్క నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నాను తెలిసిపోతుంది. సో ఇలాంటివన్నీ మీరు గమనించుకుంటారు అన్నమాట. సో అలానే రాత్రి నుంచి కూడా భయం ఉండకుండా చూడమనం, తర్వాత పగల నుంచి కూడా భయం ఉండకుండా చూడమనం. సో ఇవన్నీ కూడా ఈ మంత్రంలో ఉన్నాయి. ఈ మంత్రంలో కోరుకోండి. ఇలా పరమాత్ముడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు, మీకు ఆ బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధితో మీరు తెలుసుకుంటారు ఎవరు ఏమిటి అని తెలుసుకుంటారు. కానీ ఈ జపం చాలా రోజులు చేస్తూనే ఉండాలి. అది ఫలితం వస్తూ ఉంటుంది, మీరు కంగారు పడకండి. దాన్ని నేను చెప్పిన ఆలోచన చేయండి. గబగబా మీ రహస్యాలను ఎవరికి చెప్పకండి. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు దాచిపెట్టండి దాన్ని. మంచి పని అయిన తర్వాత చెప్పండి. అయిపోయింది చేసేసాను, అయిపోయింది అన్నప్పుడు ఇలా చేశానని చెప్పుకో. అరే మాకు చెప్పలేదు ఏంట్రా ఇలా చేయలేదంటే, అనుకున్నాను అవుతుందో లేదో అందుకే చెప్పలేదని చెప్పిస్తండి. ఎస్, అదే పద్ధతి. అందరూ అదే చేయాలి. సర్వమానవాళి కూడా మంచి పనులు చేసేటప్పుడు బయటికి చెప్పకూడదు. నలుగురు సహాయంతోనే చేయగలిగేది అయితే ఆ నలుగురు కూడా ఆ మంచి పనిలో ఉంటారు కాబట్టి నష్టం లేదు. సో అంత మటుకే ఉండాలన్నమాట. సో ఇలా మీరు ఆలోచించుకోండి రాజుగారు, తప్పకుండా ఫలితం బాగుంటుంది. అలా కాకుండా మీరు అమాయకంగా ప్రతిదానికి అమాయకంగా పోయారనుకుంటే కష్టం. ఈ మంత్రం చదువుతూ భగవంతుడిని బుద్ధి కోరుకోండి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్ళి. ఓం వెంకట చాగంటి గురువు గారికి నమస్కారాలు. నా పేరు రాజు. నేను హైదరాబాద్ నుండి మీకు నా విన్నపాన్ని విన్నవించుకుంటున్నాను.
నాకు వచ్చిన సందేహం వల్ల మనం ప్రతిరోజు చేసుకోవాల్సిన యజ్ఞంలో యజ్ఞోపవేతం ఉండాలి. ప్రతి ప్రతి చిన్న పెద్ద పెద్ద యజ్ఞాలు కాకుండా స్వయంగా చేసుకునే నిత్యాగ్రహోత్సవాలలో కూడా అలాంటివి చేసుకోవాలంటే యజ్ఞోపవేతం ఉండాలా, లేదా క్రమేణా దానిని సాధించే వరకు నిత్యాగ్రహోత్సవాలు చేసుకోవచ్చునా తెలుపగలరు. అలాగే పౌర్ణమి రోజులలో తీసే ఆవు నెయ్యితోని ఎక్కువ ఫలితాలు ఉంటాయని చెప్పి నేను ఒక వీడియోలో చూశాను. లేదా అది నార్మల్గా తీసే నెయ్యితోనే సమానంగా ఉంటాయా? పౌర్ణమి రోజు తీసుకున్న నెయ్యితోని చేసే అగ్ని అంటే వాటిని యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయా? ఆహారంగా కానీ యజ్ఞానికి ఉపయోగించిన కానీ ఫలితాలు అనేవి మార్పుగా ఉంటాయా అనే విషయాన్ని తెలియగలరు. ఓ రాజుగారు రెండో ప్రశ్న విన్నారు కదండి. వారు అనేది ఏంటంటే రోజు కార్యక్రమాలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని. తర్వాత యజ్ఞోపవీతము, యజ్ఞం చేసుకోవడం ఎట్లా, మామూలు యజ్ఞం చేసుకోవచ్చా, ఇట్లా చేయొచ్చా అని ప్రశ్నలు. అలానే ఆవు నెయ్యి, పౌర్ణమి నాడు తీసిన ఆవు నెయ్యి అయితే కనుక మంచిదని అంటున్నారు. రాజుగారు మొట్టమొదట ఇది గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ అవసరం అండి. శ్రద్ధ అంటే నేను చేస్తాను, నేను డిసిప్లిన్డ్గా చేయగలుగుతాను. డిసిప్లిన్డ్గా అంటే నోరు మూసుకొని చేతులు కట్టుకోనని కాదు, సమయాన్ని పాటించటం. ఏ సమయంలో చేయవలసిన కార్యక్రమం ఆ సమయంలో చేయవలసింది. మీరు రోజు చేయవలసిన కార్యక్రమాలు ఇవి రాజుగారు. 9 పక్క మీద ఉంటారు, పడుకోవాలి, ప్రయత్నం చేయాలి. మంచి పుస్తకం, వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు అవి ఉంటాయన్నమాట, చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోండి, కొనుక్కోండి, తెచ్చుకొని వాటిని చదువుతూ పడుకోండి. అది రోజు మీరు చేయవలసిన కార్యక్రమం. 9 తర్వాత 9 నుంచి 10 దాకా ఇది పని చేయాలి. 10 లోపల పడుకునే ప్రయత్నం చేయాలి. ఉదయమే 4-5 మధ్యలో లేచేసేయండి. లేచేసి శుభ్రంగా స్నానపానాదులు ఉంచుకొని ఆసనాలు వేసి సంధ్యావందనం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చూసారా, ఆ మంత్రాన్ని జపించాలి. ఎన్నిసార్లు వీలైతే మనసులో జపించేటప్పుడు అర్ధసహితంగా జపించాలి. అభయం మిత్రాత్ అన్నప్పుడు మిత్రుల నుంచి మాకు భయం ఉండకుండుగాక అని చెప్పి అనుకోండి. అలా అమిత్రాత్ కూడా అంటే శత్రువుల నుంచి. అలానే జ్ఞాతాత్ పరోక్షాత్ నక్తం దివానహ, ఈ రెండింటి నుంచి కూడా అభయం కోరుకుంటూ మీరు మంత్రం చదువుకొని అలా మంత్రం మీనింగ్ నేను ఇందాక స్క్రీన్ మీద చూపించినట్టు మంత్రం మీనింగ్ కూడా ఉంది, మంత్రం కూడా ఉంది. మెల్లగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకొని మనసులో అనుకుంటూ తప్పులు పోకుండా చూసుకోండి. వీలైనంత మటుకు ఫస్ట్ తప్పులు పోతాయి, తప్పే ఉంది, నేర్చుకుంటున్నాం కదా, మళ్ళీ జాగ్రత్తగా చేయండి. అది చదువుతున్నది కరెక్టా కాదా అని మళ్ళీ అది రాసుకున్నది మొత్తం స్క్రీన్ మీద పాజ్ చేసి రాసుకోండి, ప్రాపర్గా రాసుకోండి. ఓకేనా? ఎక్కడ తప్పులు లేకుండా రాసుకొని చదవండి. బాగానే ఉందండి, చదువుతాం, రోజు అట్లా చదువుతాం. అది సంధ్యావందనం. సో అలా సంధ్యకి వందనం చేస్తూ ఇలా మనం చెప్పుకోవాలి. అలా పొద్దున్నే అలా చేసుకున్న తర్వాత మీరు అప్పుడు అగ్నిహోత్రం చేయొచ్చు. అగ్నిహోత్రం చేయడానికి యజ్ఞోపవీతం అవసరం అంటే తప్పకుండా అవసరం. ఎందుకంటే యజ్ఞోపవీతం వేసుకునేటప్పుడు దానికి 3 దారాలు ఉంటాయి. ఆ 3 ఏమిటంటే, ఒకటి మాతాపితల రుణం తీర్చుకోవడం, తర్వాత ఋషుల రుణం తీర్చుకోవటం, ఇలా అతిథుల రుణం తీర్చుకోవటం, లేకపోతే ఆచార్యుల రుణం తీర్చుకోవటం, ఇలా మనం చెప్పుకుంటూ పోతాం అన్నమాట. సో అలా రుణం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేయడం కోసమే యజ్ఞోపవీతం. అలా ఋషుల రుణం తీర్చుకోవాలంటే అగ్ని కార్యం చేయాలి. మాతాపితల రుణం తీర్చుకోవాలంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వీలైనంత మనకు చేతనేది. ఆచార్యుల రుణం, ఎవరైతే మీకు బోధన చేశారో వాళ్ళ రుణం కూడా తీర్చుకోవడం అనేది, ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ పోతాం అన్నమాట. అది చేస్తాము, ఆ మంచి పనులు చేస్తాము. ఆ 3 అనేవి మంచి పనులు, రోజు చేయవాలి. ఋషి రుణం ఈ విధంగా తీర్చుకోవాలి అగ్ని కార్యం చేసి. అప్పుడు దేవతలకి కూడా మనం సమర్పించినట్టు అవుతుంది. సో ఇది చేసేసిన తర్వాత మీ ఇష్టం, జిందాబాద్, మీరు ఏమైనా చేసుకోవచ్చు రోజంతా. మళ్ళీ సాయంకాలం సంధ్యా సమయానికి స్నానపానాదులు చేసుకొని హాయిగా కూర్చొని సంధ్యావందనం చేసుకోవాలి. ఇది ఇప్పుడు యజ్ఞోపవీతానికి అర్హత ఏమిటి అంటే, జనరల్గా మాంసాహారం వర్జించాలి. మాంసాహారం వర్జిస్తేనే యజ్ఞోపవీతం వేసుకోవడానికి ఆ అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉంటుంది. సో యజ్ఞోపవీతం వేసుకొని యజ్ఞోపవీతం ధారణ చేసి మీరు అప్పుడు మిగతా పని కార్యక్రమాలు చేసుకోండి. ఎవరు చేస్తారండి, మా కులం వేరు, వీళ్ళు ఎవరైనా చేస్తారా, వాళ్ళు చేస్తారండి. మీరు యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలంటే ఆర్య సమాజ్ మందిర్కి వెళ్ళండి, వాళ్ళని అడగండి, వాళ్ళు చేసి పెట్టి.
చక్కగా. కానీ మీరు చెప్పాను కదా, మాంసాహారం వర్జించాలి. అప్పుడే మీరు యజ్ఞం చేయడానికి అర్హత వస్తుందండి. సో అది ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అగ్నికార్యం చేయటము, అది చేసుకోవచ్చు. ఇక నెయ్యి విషయానికి వచ్చారనుకోండి, నెయ్యి పౌర్ణమిని తీసినాడు ఆవు నెయ్యి మంచిది, అదే మంచిది అంటే పౌర్ణమి నాడు నెయ్యి నెయ్యి తయారు చేయడం మంచిదా, లేకపోతే ఆవు పాలు పితికింది పౌర్ణమి నాడు పితికింది మంచిదా, లేకపోతే పెరుగు తోడు పెట్టింది అప్పుడు మంచిదా, లేకపోతే చిలికిన రోజు మంచిదా, ఏది మంచిదో తెలుసుకోండి. ఏదైనా మీరు అలాంటివి ఎక్కువగా పెట్టుకోకండి. ఇప్పుడు మనం చేసేది సింపుల్ కార్యక్రమం కాబట్టి శ్రేష్టమైన ఆవు నెయ్యి తెచ్చుకోండి. ఆవు నెయ్యి దొరకలేదు, గేదె నెయ్యి తెచ్చుకోండి, తప్పేం లేదు. దొరకకపోతే ఏం చేస్తాం మరి, సో తెచ్చుకోండి. అలానే శ్రేష్టమైన సమిధలు, ఇవి శ్రేష్టమైన నవధాన్యాలు, అలానే మంచి ఔషధాలు, ఇలాంటివన్నీ చూసుకొని వేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఇంత ఇంత కొద్ది కొద్దిగా వేసుకుని ఎంత మీకు 15 నిమిషాల కంటే పట్టదు అగ్నికార్యం రోజు చేసేది. సో అది చేసుకోవచ్చు. అవునా, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు గిల్లలు ఆ అగ్ని దగ్గర రాకుండా చూసుకోవాలి. అవన్నీ అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు అగ్ని కార్యాన్ని. సో ఇంట్లో అన్ని 4 గదులు తలుపులు వేసేసి చేయకూడదు. తలుపులు బార్లా తెరిచి గాలి బాగా ప్రవహించేటట్టు చూసుకునే చోటు చేసుకోవాలి. ఒకవేళ ఆరు బయట చేసుకుంటే చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు కార్యం చక్కగా చేసుకోండి, శాంతంగా చేసుకోండి. ఓకే, ప్రశాంతంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, బాడీ ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు చేసుకోండి. కాబట్టి ఇవన్నీ చేయొచ్చు రాజుగారు. సో రోజు చేసే కార్యక్రమాల్లో మీ దృష్టి ఎంతసేపు ఈ కార్యక్రమాలు సంధ్యావందనం, ఆసన, ప్రాణాయామాలు, అగ్ని కార్యం అయిపోయింది అనుకోండి, జిందాబాద్. మీరు రోజంతా హ్యాపీ కష్టపడి పనిచేసేసుకోవచ్చు, పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు. మొత్తం దృష్టి అంతా డబ్బులు మీరు పెట్టండి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఓకే ఈ కార్యం ఇది తర్వాత ఇది అని చేసేసేయడం. రాత్రికి మీకు స్నేహితులు తగ్గించేసారు, ఎంత తగ్గిస్తే అంత మంచిది. స్నేహితులతో పరిచయాలు ఇవన్నీ కూడా బాగా తగ్గించాలి, బంధుమిత్రులతో తగ్గించాలి. ఎందుకంటే మీకు టార్గెట్ పెట్టుకోవాలి. మీ టార్గెట్ మీకు ఉండాలి అంటే కనుక మీరు బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఒక శనివారం నాడు ఆదివారం నాడు మాత్రమే కలవడానికి ప్రయత్నం చేయండి. అది చెప్పండి వాళ్ళకి, నాకు ఇట్లా పని ఉంది, నాకు కష్టపడాలి ఉంది, నేను చేసుకుంటున్నాను చెప్పండి, తప్పేం లేదు. ఇవి మీరు పని చేసుకుంటూ ఉండాలి, కుదరట్లేదు అని చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళు మీకు శ్రేయోభిలాషులు కాదు వాళ్ళు. ఇది రాజుగారు, ఇలా మీరు ప్రతిరోజు కష్టపడండి, తప్పకుండా పైకి వస్తారు జీవితంలో. ఆ పరమాత్ముడు ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కష్టపడేటప్పుడు ఒక్క రోజులో వస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. ఒక మాట సంవత్సరాలు తీసుకుంటుంది. ఎంత ఎక్కువ టైం తీసుకుంటే ఫలితం అంత బంపర్ ఆఫర్ లాగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, మీకు బంపర్ ఆఫర్ వస్తుంది. మీరు కష్టపడుతూ ఉండండి, దృష్టి పెట్టుకోండి, మీ స్కిల్స్ మీదేమున్నాయి తెలుసుకోండి. దాంతో మీరు టార్గెట్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకోకుండా మినిమం పెట్టుకోండి. దాన్ని అచీవ్ అయ్యేటట్టుగా బాగా కష్టపడండి. ధనం దాచిపెట్టండి, ధనం వృధా చేయకండి, ధనాన్ని దాచిపెట్టండి. ప్రతిదీ ఇది అవసరమా లేదా అని ఆలోచించాలి. వీలైతే మీకు ఆ సినిమా ఏది అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు గారు చక్కగా యాక్టింగ్ చేశారు. కోడిని వేళ్లాడదీసి అది చూసుకుంటూ భోజనం చేస్తే సరిపోయింది, కోడి తిన్నట్టే అనుకుంటాడు ఆయన. అలానే మీరు కూడా పాయసం తిన్నాను అని ఫీలింగ్ తెచ్చుకొని తినేసేయండి, మామూలు అన్నం తినేసేయండి. చక్కగా మన పప్పులు వేసుకొని ప్రోటీన్స్ ఉంటాయి, చక్కగా కూరగాయలు విటమిన్స్ ఉంటాయి, పళ్ళు వైటమిన్స్ చాలా బాగుంటాయి. ఇవి చీప్గా వచ్చిన పళ్ళైనా సరే, అంటే అరటిపండు అయినా సరే, కానీ వాటి మీద మందు గిందు జల్లుతూ ఉంటారు. అవన్నీ చూసుకొని జాగ్రత్త పడండి, శుభ్రంగా కడగండి, తినండి. డబ్బులు దాచిపెట్టండి రాజుగారు, అదే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. ధనం వృధా చేసేవాడిని ఎప్పుడు ఎవరిని ధనవంతుని చేయదు. ధనం దాచిపెట్టాలి. ఎవడైనా మీకు పిలిచినాడు అనుకో ధనం దాచిపెట్టి. నేను ధనం వృధా చేసేసాను నా జీవితంలో. ఎట్లా అంటే జోబులు ఇట్లా తీసి ఖర్చు పెట్టడమే, నేను ఎన్నడూ వెనక్కి చూసుకోలేదు. నాకు విపరీతం ఖర్చు పెట్టేశాను, ఎంత జీతం వస్తుంది ఖర్చు పెట్టేవాను. మినిమం ఎంతైతే భార్యకి పిల్లలు దాచిపెట్టాలి అవన్నీ చేసి మిగతావి నా కోసం ఒక్క రూపాయి కూడా దాచిపెట్టాను. విషయం ఏంటంటే అలా చేసేసి మొత్తం ధనం అంతా పోయినట్టే లెక్క. మీరు చేయకండి రాజుగారు, ధనం దాచిపెట్టండి. ధనమే మన ధనవంతుల్ని చేస్తుంది, గుణం మన గుణవంతుల్ని చేస్తుంది. సో ధనాన్ని దాచిపెట్టిన వాడే గొప్పవాడు.
రూ. 10 బ్యాంకులో పెట్టాడంటే వాడు గొప్పవాడు, రూ. 100 పెట్టాడంటే ఇంకాస్త గొప్పవాడు, రూ. 1000, 10,000, 1,00,000 దాచిపెట్టుకున్నాడు వాడు ఇంకా గొప్పవాడు. మీరు దాచిపెట్టిన విషయం ఎవరికి చెప్పండి. ఉన్నట్టు చెప్పకూడదు. ఖర్చు అయిపోయిందని చెప్పాలి, లేవని చెప్పాలి. చాలా జాగ్రత్త పడాలి. ఎటువంటి మోసాలకి మీరు పాల్పడకండి. ఎటువంటి లాటరీ టికెట్లు అవి ఇవి కొనకండి. అవి వాటి మీద ధనం వెచ్చించకండి. ఆశపడకండి ఈజీ ధనం మీద. ఎప్పుడు ఆశపడకండి. సింపుల్గా గవర్నమెంట్ బ్యాంకులో డబ్బు దాచిపెట్టుకోండి, అందులో ఉండనివ్వండి, మీరు ఎదగండి. ఇది ఇంపార్టెంట్. ఉంటానండి. ఓ